క్యాప్ పోయిందంట. ఫస్ట్ ఓం శాంతి శాంతి. గ్రామ పార్టీ అధ్యక్షులు ఆళ్ళ రంగయ్య గారు, గ్రామ కమిటీ మాజీ అధ్యక్షులు పేదల్ని కొద్దిగా ఎలాగా ఆర్థికంగా పైకి మీటింగ్ దాని గురించి మాట్లాడి దాన్ని కూడా ఒకటి చేస్తాము. హామీలు ఇచ్చాము. దాని తర్వాత ఇంటింటికి వల్ల అయితే జలజీవన్ మిషన్లో ఈరోజు బ్యాంకులో లోన్లు అవన్నీ తీసుకొని పోయిన ప్రభుత్వం కొన్ని కరెక్ట్గా 60 లక్షలకి అది కూడా శాంక్షన్ అయింది. అనేక పోయినసారి మిగిలిపోయిన రోడ్లు సగం చేసిన రోడ్లు కూడా డబ్బులు ఇచ్చి దాన్ని కూడా అది కూడా ఏంటిదంటే ఈ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా సరి అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత అది కూడా ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇన్ని పనులు చేసినప్పుడు అది చేయడానికి పెద్ద ఇబ్బంది లేదు. సో నేను మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈరోజు మనం చెప్పిన హామీలు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ మనం చేస్తున్నాం అనే విషయం మీ అందరు గమనించాలి. అదే కాకుండా ఇటు సంక్షేమ కార్యక్రమం ఏమీ చేశాం, అభివృద్ధి పనులు మీరు చూడండి. ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఈ గుంతలు రోడ్లు ఎక్కడ చూసినా గుంతలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుంతలు చాలా వరకు కంప్లీట్ చేసిన విషయం మీ అందరికీ తెలిసి మీరు తిరుగుతూ ఉంటేనే అర్థమవుతూ ఉంటుంది. అది కాకుండా సిమెంట్ రోడ్లు ఈ గ్రామానికి సీసీ రోడ్లు మనం వచ్చిన తర్వాత 40 లక్షలు సీసీ రోడ్లు, 15 లక్షలు చలపాలెంలో 15 లక్షలు. దాని తర్వాత కొత్తగా డిఎంఎఫ్ గ్రాంట్లో 35 లక్షలు పెట్టాం. అది కూడా ఒక నెల లోపల టెండర్లకు వెళ్తూ ఉంది. దాని తర్వాత మైనార్పల్లి నుంచి ఆర్ఎల్పురంకి రైతులకి రోడ్డు, అది కూడా 10 లక్షలు. ఇప్పుడే ₹1 కోటి రోడ్లు ఈ ఊళ్ళోనే చేశాం. అంటే ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం. ఇదే కాకుండా మన కాన్స్టిట్యున్సీలో దగ్గర పంచాయతీ రోడ్లు 10 కోట్లకు వేసాము. దాని తర్వాత ఆర్ఎంబి రోడ్లు 10 కోట్లకి వేసాము. పేదమెట్ట నుంచి పెద్ద కొత్త రోడ్డు 3 కోట్ల 60 లక్షలకి అది కూడా శాంక్షన్ అయింది. అనేక పోయినసారి మిగిలిపోయిన రోడ్లు సగం చేసిన రోడ్లు కూడా డబ్బులు ఇచ్చి దాన్ని కూడా కంప్లీట్ చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. సో ఏంటిదంటే ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమ కార్యక్రమం మన కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాం అనే విషయం ప్రతి ఒక్కరు గమనించాలా అని నేను ఈ 1 సంవత్సరాలు ఇన్ని పనులు చేస్తానని కూడా నేను కూడా అనుకోలేదు. నేను మామూలుగానే ఎక్కువ అనుకుంటా. జరుగుతున్నాయి, జరగబోయే పనులే. ఎక్కడో ఏదో శ్రీకాకుళం పనులు నేను చెప్పటం లేదు, ఇక్కడున్న పనులే నేను చెప్తాను. సో ఇవన్నీ చూస్తా ఉంటే నీస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మీరు చూసుకున్న అనేక సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పటికే పార్టీల అతీతంగా మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నాము. దాని తర్వాత రాబోయే కాలంలో కూడా పెన్షన్లు కానీ ఏదైనా అర్హులైన ప్రతి ఒక్కరికి మేము ఇస్తున్నాము. దాని తర్వాత సో ఇవన్నీ మీరు గమనించి 1 సంవత్సరంలోనే ఇంత ఆర్థిక ఇబ్బందులు కానీ మనం ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేస్తున్న విషయాలు మీ అందరూ గమనించాలా. నేను కూడా మీకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటిదంటే అన్ని కాన్స్టిట్యున్సీల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఎలా జరుగుతాం దానికన్నా ఇంకా ఎక్కువగా మన కాన్స్టిట్యున్సీలో ఖచ్చితంగా జరిగే విధంగా అభివృద్ధి పనులలో కానీ సంక్షేమ పథకాలు తెచ్చే పనులు కానీ నేను ఎక్కడ వెనకాడాలని ఈ సందర్భంగా తెలియజేసి అందరికన్నా ముందు ఉండే విధంగా నేను ముందుకెళ్తానని చెప్తా ఉన్నాను.
ఇంకోటి కూడా మీరు గమనించాలి, ఎలక్షన్ ముందర బ్రహ్మాండంగా తిరిగాం. ఎలక్షన్ అయిపోయినా గెలిచిన తర్వాత కూడా రోజు తిరుగుతున్నాం. ఎందుకంటే ఏదో గెలిచాము ఇంట్లో పండుకోవటం లేదు. మీరు కూడా గమనిస్తారు, వాట్సాప్లో చూస్తూ ఉంటే పేపర్లో రోజు తిరుగుతాం. ఎందుకంటే మీరు మమ్మల్ని గట్టిగా గెలిపించారు కాబట్టి నా వంతు కృషి కష్టం నేను చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు గెలిపించారు. 5 సంవత్సరాల తర్వాత తీసుకున్న పద్ధతిలో కాకుండా గెలిచిన మరుక్షణం నుంచి మేము చేస్తున్న విషయము తిరుగుతున్న విషయం మీ అందరూ గమనిస్తూ ఉన్నారు. నేను ఒకటే మా ఉద్దేశం, ఇది మంచి ప్రభుత్వం, విజయ్ కుమార్ మంచి ఎమ్మెల్యే, ఈ రెండే మా సూచనలు. ఖచ్చితంగా ఇటు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్ని ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రభుత్వానికి మనకి మంచి పేరు వచ్చే విధంగా మేము ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. ఏర్పాటు చేసి ఉన్నాయి, అలాగే భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేసినాయి కనుక ప్రతి ఒక్కరు మరీ కోరుతున్నాం. అందరూ